హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరరావు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు నేను స్పెషల్గా కిచెన్ రూమ్లో అయితే ఒక వీడియో చేయడానికి అయితే వచ్చాను. ఎందుకంటే చాలామంది కుక్కర్లో యూజ్ చేస్తుంటారు, దానివల్ల ఎఫెక్ట్ అనేది చాలా ఉందని చెప్పేసి నేను ఈరోజైతే ఈ కిచెన్ రూమ్లో అయితే వీడియో చేస్తున్నాను. అది ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియక కుక్కరు అయితే నేను చూపిస్తాను. చూడండి, కుక్కర్ ఉంది కదా, కుక్కర్ అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టి అది విజిల్ వచ్చేటప్పుడు మనకు సరిపోయిన తర్వాతన అది ఇటు అటు ఇలా ఊపుతుంటారు. అలా ఊపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది విజిల్ వచ్చేటప్పుడు ఇలా పైకి అయితే లేస్తుంది కాబట్టి అది దీంట్లో ఉన్న స్టీమ్ అనేది బయటికి వచ్చేంత వరకు గ్యాస్ పొయ్యి మీద నుండి సైడ్కి అయితే ఇలా అలా జరపకూడదు. ఎందుకంటే కొన్ని వీడియోలు నేను సేకరించి మీకు చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన పాత్ర ఏంటంటే చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. మరి ఆ వీడియోలన్నీ నేను ఈ ఛానల్లో ఈ వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుక్కర్ అయితే మనకు విజిల్ అయిపోయిన వెంటనే కూలింగ్ వాటర్ అయితే అస్సలు వేయకండి. బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఎక్కువ ఉడికిపోతుందేమో అని చెప్పేసి కుక్కర్ తీసి వెంటనే కూలింగ్ వాటర్ అయితే వేస్తారు. ఈ కూలింగ్ వాటర్ వేసిన వెంటనే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్టీమ్ అనేది దానికి డబుల్ రెట్టింపు అయిపోయి ఆ స్టీమ్ అనేది డబుల్ అయిపోతే ఆ కుక్కర్ అనేది ఇంకా పనిచేయదు. దానివల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరికొద్దరికి చెప్పాల్సింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా అత్తోరింటికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే చేస్తుంటారు ఇలాగా. వాళ్ళకి తెలియకపోయినప్పుడు ఏంటంటే ఎలా చేయాలి ఏంటనేది తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాగే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి పంపించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వంటలు ఫాస్ట్ అవ్వాలని కుక్కర్లో అయితే పెడుతుంటారు. మీరు కుక్కర్ అనేది పొయ్యి మీద తీసేటప్పుడు అటు ఇటు కలపండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అనుభవం ఉంటుంది. థ్యాంక్ యూ. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.